తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు 25,000 మంది కనీస ఆధార్ కార్డు లేకుండా బోగస్ ఉద్యోగాలుగా ఇంతకాలం జీతాలు తీసుకున్నారని తెలిపారు. బోగస్ ఉద్యోగులను సృష్టించే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ అన్నారు. అన్నింటిపైన ఎడిట్ చేయించి ఆర్థిక శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు తాము గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే అందులో దాదాపు 25,000 మంది కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా బోగస్ ఉద్యోగాలుగా ఇంతకాలం జీతాలు తీసుకున్నారని తెలిపారు. బోగస్ ఉద్యోగులను సృష్టించే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాటన్నిటిపైన ఎడిట్ చేయించి ఆర్థిక శాఖ అధికారులు కేసులు నమోదు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం సెక్రటరియట్లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించారు. శాఖల వారీగా 10 వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరికీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలంటూ ముందుకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలని వేడుకలా జరగాలని సీఎం అధికారులకు సూచించారు. మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలన్నారు. అక్రమాలు జరిగితే వెంటనే గుర్తించాలని, ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.